పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే డీజేఆర్ ట్రస్ట్ ముఖ్య లక్ష్యం అని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ కుమార్తె డీజే ట్రస్ట్ నిర్వాహకురాలు తనుజలక్ష్మి అనుషాలక్ష్మి డీజే ట్రస్ట్ ఆధ్వర్యంలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థుల కోసం టాలెంట్ టెస్ట్ దామచర్ల నాగసచలతో కలిసి కాలేజీలో జరుగుతున్న పరీక్ష కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా అర్షిని కాలేజీ చైర్మన్ గోరంట్ల రవికుమార్ ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులతోటి కాలేజీ యాజమాన్యం అభినందన సభ నిర్వహించారు. దామచర్ల నాగసచలత మాట్లాడుతూ విద్యార్థినుల మరియు తల్లిదండ్రులు ఉద్దేశించి మాట్లాడుతూ ఈరోజు డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందని, ఇందులో బాగా పరీక్ష రాసిన మొదట 50 మందికి విజేతలు అనుకొని వారికి తర్వాత చదువులు అయ్యే ఖర్చు కొంత ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయాలనుకోవడం జరిగిందని, ఈరోజు సుమారు 1200 మంది హాజరు కావడం జరిగింది అని, మీ అందరిని చూశాక మరో 50 మందికి కలిపి మొత్తం 100 మంది విద్యార్థులకు డీజేఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వారికి పూర్తిగా అయ్యే ఖర్చు కొంత ట్రస్ట్ భరించడం జరుగుతుందని తెలియజేశారు. తల్లిదండ్రులు కూడా పిల్లల విషయాల్లో శ్రద్ధ వహించి బాగా చదివించాలని, చదివే రేపటి ఆస్తి అని అవుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గోరంట్ల రవికుమార్ మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. తూర్పున ఉదయించిన సూర్యుని కిరణమురా అన్నా, నిరుపేదల గుండెల టీడీపీ జెండా, మన దామచర్ల జనార్దనన్నే అండా. జనసేవల తాత ఆశయాల వారదైనవో, జనసేవల తాత ఆశయాల వారదైనవో, పౌరుషాల ఒంగోలు మట్టి పరిమళానివో. తూర్పున ఉదయించిన సూర్యుని కిరణమురన్నా, నిరుపేదల గుండెల టీడీపీ జెండా, మన దామచర్ల జనార్దనన్నే అండా. ఆపద ఉన్నోళ్ళ ఆదుకునేటి నేత, నీరాకత మారెను పేదల తలరాత, నీరాకత మారెను పేదల తలరాత. కష్టంలో ఉంటే కరుణించే నేత, చీకటి గడపల్లో వెలుగైన దాత, చీకటి గడపల్లో వెలుగైన దాత. మనసు మల్లె తోట నీ మాట రాజకోట, మనసు మల్లె తోట నీ మాట రాజకోట. టీడీపీ జెండా. ఒంగోలు శాసనసభ్యులు శ్రీ దామచర్ల జనార్దన్ రావు గారు, ఇప్పటి వరకు మనం ఇన్ని సంవత్సరాలుగా ఒంగోలు డెవలప్మెంట్ గురించి చూసాము. జనార్దన్ రావు గారు అంటే డెవలప్మెంట్, ఆయన వస్తేనే డెవలప్మెంట్. ఆయన పేరులోనే డీజే పేరులో మొదటి అక్షరమే డెవలప్మెంట్. డి మీన్స్ డెవలప్మెంట్. నియోజకవర్గాన్ని ఎలా డెవలప్ చేయాలి, ప్రజలకు ఎలా సౌకర్యాలు కల్పించాలి, ప్రజలకి ఎలా అందుబాటులో ఉండాలనేది ఆయన దగ్గర చూసి నేర్చుకోవాలి ఎవరైనా. ఎందుకంటే ఉదయం లేచిన దగ్గర నుంచి దాదాపు నైటు 2-3 అవుతుంది ఒక్కో రోజు. మనం అనుకుంటాం పొద్దున్న 6ంటికి లేచి సార్ రారేమని అనుకుంటాం, కానీ నైటు 2-3 గంటల వరకు కూడా ఆయన ప్రజల కోసం పనిచేసే వ్యక్తి. అంత ఓపికగా అంత కష్టపడి పనిచేసే శాసనసభ్యులు మనకు దొరకటం చాలా అదృష్టం. స్వాగతం అమ్మ అనీషాలక్ష్మి అండ్ తనుజలక్ష్మి. వాళ్ళ నాన్నగారు విక్రమం. డెవలప్మెంట్, ఒంగోలు నియోజకవర్గ డెవలప్మెంట్తో పాటు ఒక మంచి సర్వీస్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో డీజేఆర్ ట్రస్ట్ అని ఒకటి ఏర్పాటు చేసి ఈరోజు మెరిట్ విద్యార్థులు 5వ తరగతి పిల్లల్ని వాళ్ళు ఒక 50 మంది పిల్లల్ని టేకప్ చేయబోతున్నారు. ఆ సెలెక్ట్ అయిన 50 మంది పిల్లలకి 6th నుంచి 10th క్లాస్ వరకు కంప్లీట్ ఫ్రీ ఎడ్యుకేషన్, ఫీజులు మొత్తం ట్రస్ట్ తరఫున కట్టబోతా ఉన్నారు. అలాగే వాళ్ళ బుక్స్, యూనిఫామ్తో సహా పూర్తి స్థాయిలో ఆ 50 మంది పిల్లల్ని ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళని డీజేఆర్ ట్రస్ట్ తరఫున చదివించాలనే ఒక మంచి సంకల్పం. ఇంతకుముందు గతంలో ఎప్పుడూ జరగలేదు. చిన్నపిల్లలకి, చిన్నారులకి, ముఖ్యంగా 5వ తరగతి స్థాయి పిల్లల్ని టేకప్ చేసి
వాళ్ళని చదివించాలని ఒక అద్భుతమైన ఆలోచన. ఈ ఆలోచన కార్యరూపమే ఈరోజు మీరు అందరూ రావడం జరిగింది. మేము చాలా ఆశ్చర్యం. నిన్నటి వరకు మా ఎస్టిమేషన్ కేవలం 200-300 మంది వస్తారనుకున్నాం. ఒకసారి చూస్తే ఈరోజు రిజిస్టర్ ఎగ్జామ్ రాస్తున్న పిల్లలు 750 మంది. పైన ఉన్నారంట, 1000 మంది పైన ఉన్నారంట, 1020 మంది అంట. చాలా సంతోషం. ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం ఇది. దీని ద్వారా సెలెక్ట్ అయిన పిల్లలతో పాటు మిగతా వాళ్ళకు కూడా చిన్న వయసులోనే కాంపిటీషన్, ఎగ్జామ్ ఎలా రాయాలి, పోటీ ఎలా ఎదుర్కోవాలి అనేది నేర్పడానికి ఒక అంకురార్పణ ఈరోజు డీజేఆర్ ట్రస్ట్. ఆ రోజు వాళ్ళ తాతగారు దామచల సక్కుబాయమ్మ పేరు మీద మహిళా డిగ్రీ కాలేజ్ మన దగ్గర చూసాం, పాలిటెక్నిక్ కాలేజ్ చూసాం మనం. అంటే వాళ్ళ ఫ్యామిలీనే మొత్తం నుంచి సర్వీస్, ఏదో ఒక సర్వీస్ చేస్తూ వస్తున్న ఒక మంచి కుటుంబం. ఆ కుటుంబ వారసుగా వచ్చినటువంటి మన జనార్దన్ రావు గారు నియోజకవర్గం డెవలప్మెంట్ అనేది నేను చెప్పనండి. నేను ఎన్నోసార్లు చూశాను. నేను ఎన్నోసార్లు ఆయనతో మాట్లాడినప్పుడు, సార్ నిద్ర రాదా మీకు అని అడిగాను నేను. నైట్ 1 గంట 2 గంట అప్పుడు మున్సిపల్ కమిషనర్ పిలిచి మాట్లాడుతుంటాడు ఆయన. లేదా ఆర్ఎన్బి ఎస్సీ వస్తాడు, ఆర్ఎన్బి డిఈ వస్తారు, ఇంకొకరు వస్తారు. అక్కడ మాట్లాడేంత మన సమస్యల మీదే. ఆ రోడ్ ఏంటి, ఈ డెవలప్మెంట్ ఏంటి, లేదా ఆ బిల్డింగ్స్ ఏం కట్టాలి, ఇంకేం డెవలప్మెంట్ చేయాలి, కంటిన్యూషన్ డెవలప్మెంట్. ఆయన ఆలోచనే డెవలప్మెంట్, పేర్లోనే ఉంది అందుకే డి. అలాంటి ఆలోచన నుంచి ఒక కొత్త ఆలోచన ఇది పిల్లల ఆలోచన. ముందుగా వాళ్ళకి ధన్యవాదాలు చెప్పాలి. పిల్ల వయసు అయినా వాళ్ళ నాన్నగారు డెవలప్మెంట్ చేసుకుంటా పోతే వాళ్ళ నాన్నగారి పేరు మీద ట్రస్ట్ ఏర్పాటు చేసి మన పిల్లల్ని దత్తత తీసుకొని చదివించాలనే ఆలోచన చిన్నారులకు రావడం చాలా సంతోషం. అందులో మీ పిల్లలు ఉండాలని ప్రతి సంవత్సరం ఈ టాలెంట్ టెస్ట్ కండక్ట్ ప్రతి సంవత్సరం 50 మంది పిల్లల్ని తీసుకొని ఆ విధంగా రికరింగ్ అవుతాపోతే ఎన్ని వందల మంది పిల్లలు అవుతారు లెక్క వేసుకోండి. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేయాలని ఒక మంచి సంకల్పం. ఈ సంకల్పం ద్వారా ఒంగోలు నియోజకవర్గాన్ని వేరే లెవెల్కి తీసుకెళ్ళబోతా ఉన్నారు. ఈ సందర్భంగా డీజేఆర్ ట్రస్ట్ నిర్వహిస్తున్న చిన్నారులకి, ముఖ్యంగా ఆయనకి అన్ని విధాలుగా ఆయనలో సగమయ్యి ఈ నియోజకవర్గం ఈరోజు అర్ధరాత్రి 2 3 దాకా ఉన్నా కానీ ఆయన సర్వీస్ చేస్తూ ఆయనలో సగభాగమైనటువంటి శ్రీమతి నాగ సత్యలత గారికి మనందరి తరఫున శ్రీహర్షి విద్యా సంస్థల తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా బాస్ డీజేఆర్కి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఆ పిల్లల్ని ఏ విధంగా చదువుతున్నారో కూడా ప్రతి నెల మానిటరింగ్ చేయడం కూడా జరుగుతూ ఉంది. అదేవిధంగా వాళ్ళకి చెప్పడం జరుగుతూ ఉంది. ఈ విధంగా అనేకమైనటువంటి కార్యక్రమాల్ని నిర్వహిస్తూ డీజేఆర్ ట్రస్ట్ ద్వారా మరి మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఉజ్వల. ముందుగా మేము పెట్టిన ఈ కార్యక్రమంకి అందరూ మీ పిల్లల్ని తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. మీ అందరి ప్రోత్సాహం లేకపోతే ఇవాళ ఈ స్కాలర్షిప్ టెస్ట్ కూడా ఇంత సక్సెస్ అయి ఉండేది కాదు. కాబట్టి ముందుగా అందరికీ థ్యాంక్ యూ. మీ అందరి పిల్లలు తప్పకుండా ఇవాళ ఎగ్జామ్ బాగా రాసి అందరూ మంచి మెరిట్లో పాస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈరోజు మీ పిల్లల్ని ఇక్కడికి తీసుకొచ్చి ఎగ్జామ్ రాపిస్తున్నందుకు అందరికీ చాలా థ్యాంక్ యూ. ఇలాగే ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేస్తాం. ఈరోజు మీ పిల్లలు ఖచ్చితంగా 50లో ఒకళ్ళు ఉండాలి అని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు మాకు ఇంత సహకారం అందించిన మెయిన్గా రవి గారికి కూడా చాలా థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఒక మంచి ఆలోచన వచ్చి మేము కండక్ట్ చేద్దాం అనగానే దానికి ఎగ్జామ్ సెంటర్ కానీ పిల్లలందరికీ కూడా ఇన్విజిలేటర్స్ కానీ దానికి అందరూ కూడా మాకు మొత్తం పెట్టుకోండి, ఇక్కడ స్కూల్లో పెట్టుకోండి, అంతా కండక్ట్ చేయండి, అంతా మేము చూసుకుంటామని చెప్పారు రవి గారు కూడాను. థ్యాంక్ యూ అండి రవి గారు, ముందు మీకు కూడాను. ఈరోజు అంటే ఏం లేదు, ఇప్పుడున్న పరిస్థితుల్లో స్కూల్ ఎడ్యుకేషన్ కూడా చాలా ఇబ్బంది అవుతుంది. బయట అంతా కూడాను పెరిగిపోయిన ఫీజులు, బుక్స్ కానీ యూనిఫామ్లు కానీ చాలా కష్టంగా ఉంటుంది. దాంట్లో పేద విద్యార్థులకు ప్రతి ఇయర్ 50 మంది కన్నా చదివించి, అంటే 6th నుంచి 10th మెయిన్ కీలకం అంతా కూడా 5th క్లాస్ వరకు ఇలా ఆడుతూ పాడుతూ చదివేస్తుంటారు పిల్లలు. 6th to 10th మెయిన్ ఎడ్యుకేషన్. రేపొద్దున వాళ్ళు ఇంటర్ తర్వాత ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలన్నా, రేపొద్దున ఫ్యూచర్ కావాలన్నా మెయిన్ అంతా స్టెప్ అనేది 6వ నుంచి 10వ తరగతి వరకును. ఆ ఎడ్యుకేషన్ అందిస్తే రేపొద్దున పిల్లల భవిష్యత్తు బాగుపడుద్ది, వాళ్ళ ఫ్యూచర్లో మంచిగా ఉంటారని చెప్పి ఆలోచనతో 6th to 10th డీజేఆర్ ట్రస్ట్ జనార్దన్ గారి ప్రోత్సాహంతో మేము ఏ కార్యక్రమం చేస్తామన్నా సరే ముందు చెప్తున్నారు. కానీ
డెఫినెట్గా జనార్దన సహకారం మా అందరికీ ఉంటుంది కూడా. ఇంట్లో కూడా ప్రతిదీ కూడా మీ పని చేస్తున్నాం అంటే మీ ఇష్టం చేయండి, ప్రతిదీ ప్రోత్సహిస్తుంటారు ప్రతిదానికి కూడాను. రేపు 20వ తారీఖున జనార్దన్ గారి పుట్టినరోజు ఉంది. ఆ సందర్భంగా ఇలా ఒక 50 మంది పిల్లలు ఫస్ట్ చదివించాలనే ఉద్దేశంతో ముందు టాలెంట్ టెస్ట్ కండక్ట్ చేయడం జరిగిందమ్మా. రేపు 18వ తారీఖున రిజల్ట్ అందరికీ అనౌన్స్ చేస్తారు. ఎవరు సెలెక్ట్ అయ్యారు ఏంటనేది మీ ఫోన్ నెంబర్లకే కాల్స్ వస్తాయి అందరికీ కూడాను. ఆ రోజు కూడా అంతా ఇన్స్టాలోను ఫేస్బుక్లో కూడా పోస్ట్ చేస్తారు సెలెక్ట్ అయిన వాళ్ళందరికీ కూడాను. 18th మీ అందరికి కూడా కాల్ చేసి చెప్తారు. 20వ తారీఖున జనార్దన్ గారి బర్త్డే సందర్భంగా అందరికీ సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుద్ది. అలానే రేపు జూన్ నుంచి స్టార్ట్ అయ్యే అకాడమిక్ ఇయర్ పూర్తి ఫీజు కానీ యూనిఫామ్ కానీ బుక్స్ కానీ అంతా కూడా ట్రస్ట్ తరఫున మేమే చూసుకుంటాం. అందరికీ కూడా పిల్లలందరికీ కూడా పూర్తిగాను ఇలా ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసి ఒక 50 మంది పిల్లల్ని తీసుకుని చదివించాలని ఉద్దేశం చేస్తూ ఉన్నాము. దానికి మీ అందరి సహకారం కూడా మాకు ఇలా వచ్చి ఈరోజు ఇంత ఎంకరేజ్మెంట్ ఇచ్చినందుకు కూడా థ్యాంక్ యూ అందరికీ కూడాను. అందరికి కూడా ఏదన్నా సరే మిగిలిన పిల్లలు సెలెక్ట్ అవ్వాలని పిల్లలు ఉన్నా సరే ఏమైనా కావాలన్నా ఏదైనా ఇబ్బంది ఉన్నా సరే వచ్చి ఒకసారి మాకు ఇంటి దగ్గర కలిస్తే కూడా మేము ఒకసారి మాట్లాడుతాం ఏదైనా అవసరం అయితే కూడా. థ్యాంక్ యూ అందరికీ. నమస్కారం మేడం. God bless you both of you. You are taking a good judgment in the Ongole city. రవి సార్ చెప్పినట్టు డి అంటే డెవలప్మెంట్ అని అది 100% కరెక్ట్. ఎందుకంటే జనార్దన్ సార్ మేము తిరుగుతూ ఉంటాం అన్న సైడ్. నేను కూడా ఒక పూర్ ఫ్యామిలీ నుంచి వచ్చి చదువుకున్నాను. ఒకప్పుడు తాతయ్య గారికి నాకు చిన్న గిఫ్ట్ ఇచ్చాడు. అప్పట్లో నేను స్పోర్ట్స్ మ్యాన్ని, నాకు అప్పుడు ఏదో హెల్ప్ చేశాడు. ఇప్పుడు నా పిల్లలు కూడా చదువుతున్నారు, బాగా మంచి డిసిషన్ తీసుకున్నారు. మై హంబుల్ రిక్వెస్ట్ యూ ఆల్ ద ఫ్యామిలీ 50 మెంబర్స్ కాదు 100 మెంబర్స్ హంబుల్ రిక్వెస్టింగ్. ఎందుకంటే అన్నదానం అక్షరదానం ఫస్ట్ ఐ రిక్వెస్ట్ రవి సార్, మీరు కొంచెం జనరల్ సార్ చెప్పండి పర్సనల్గా. మా అందరి కోరిక మీద 50 కాదు 100 చేస్తే మీరు ఎన్నో హెల్ప్ చేశారు. బట్ మా జీవితాలు ఎటో పోయినాయి. మా పిల్లల జీవితాలన్నా ఒక మంచి డిసిషన్లో నడిపిస్తున్నారని మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాము. థ్యాంక్ యూ మేడం. రెస్పాండెంట్స్ అందరూ కూడా నాకు పర్చేస్లే కనుక మీ పిల్లలు తప్పనిసరిగా మెరిట్లో కనుక వచ్చినట్లయితే వాళ్ళకి హాఫ్ ఫీజ్ కన్స్ట్రక్షన్ ఇచ్చే విధంగా ప్రతి స్కూల్ కరెస్పాండెంట్తో నేను మాట్లాడి ఆ పని నేను చేయిస్తాను. డెఫినెట్గా మీకు వరి కావాల్సిన అవసరం లేదు. తీసుకొచ్చాము. గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంది. ఖచ్చితంగా ర్యాంక్ వచ్చింది అనేది ఇంతమంది కాంపిటీషన్ మీద నమ్మకం లేదు, కానీ మీరు 100 ఇచ్చారు కాబట్టి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఎగ్జామినేషన్లోకి వెళ్ళిన తర్వాత ఆ పేపర్ ఒక్కో స్టూడెంట్ బ్రిలియంట్ స్టూడెంట్ కూడా రాయలేకపోవచ్చు. సబ్జెక్ట్ వైజ్ సెక్షన్ ఏ అని పెట్టి సీరియల్, సెక్షన్ బి అని చెప్పి సీరియల్, సెక్షన్ సి అని సీరియల్, మళ్ళీ సైన్స్, సెక్షన్ ఏ అని సీరియల్. ఇవన్నీ కూడా యూనిట్ చేసుకుని చెప్పాలా, పిల్లలకి చెప్పాలా, 1-2 సార్లు చెక్ చేసుకోవాలా. తీసుకునేటప్పుడు ఈ షీటు ఆన్సర్ షీట్ తీసుకునేటప్పుడు పేర్లు నెంబర్లు ఉన్నాయా లేదా, సబ్జెక్ట్ వైజ్గా సెక్షన్ వైజ్గా ఆన్సర్ రాశారా లేదా తీసుకొని పంపిస్తాం. ఆన్సర్ షీట్ ఒక దాని ఉండేది. ఈ 3 కలిపి పిన్ చేయాలి. జాగ్రత్త కొద్దిగా ఒక్క నిమిషం అండి. ఎగ్జామ్ అయిపోయాక 15 నిమిషాలు పిల్లలు అలాగే ఉండమని చెప్పండి. మా వాళ్ళు వచ్చి రిజిస్ట్రేషన్ అవ్వని చోట ఫినిష్ చేస్తారు. ఆ తర్వాత చెప్పండి ఎగ్జామ్ అవ్వగానే పంపించేయండి. అంటే ప్యారల్గా చేస్తే పిల్లలకి డిస్టర్బెన్స్ కదండి. ఆన్సర్ షీట్లో కంప్లీట్ అయిన తర్వాత మొత్తం అందరి పిల్లలు బయట భాష పీస్ఫుల్గా పిల్లలు కన్ఫ్యూజన్ లేకుండా ప్రశాంతంగా రాయాలి. వాళ్ళకి వాటర్ కావాలి, వాటర్ ఫెసిలిటీ అన్నీ చూడాలి. వాళ్ళు వెళ్ళేటప్పుడు స్నాక్స్ అన్నీ ఇద్దాం. జాగ్రత్త చూసుకోండి. తూర్పున ఉదయించిన సూర్యుని కిరణమురా అన్నా, నిరుపేదల గుండెల టీడీపీ జెండా, మనదా మాచర్ల జనార్దనన్నే అండా. జనసేవల తాత ఆశయాల వారదైనవో, జనసేవల తాత ఆశయాల వారదైనవో, పౌరుషాల ఒంగోలు మట్టి పరి
సూర్యుని కిరణమురన్నా నిరుపేదల గుండెల టీడీపీ జెండా మన దామాచర్ల జనార్దనన్నే అండా ఆపద ఉన్నోళ్ళ ఆదుకునేటి నేత నీరాకత మారెను పేదల తలరాత నీరాకత మారెను పేదల తలరాత కష్టంలో ఉంటే కరుణించే నేత చీకటి గడపల్లో వెలుగయ్యిన దాత చీకటి గడపల్లో వెలుగయ్యిన దాత మనసు మల్లె తోట నీ మాట రాజకోట మనసు మల్లె తోట నీ మాట రాజకోట టీడీపీ జెండలెత్తి కదిల జనం నీ వెంట తూర్పున ఉదయించిన సూర్యుని కిరణమురన్నా నిరుపేదల గుండెల టీడీపీ జెండా మన దామాచర్ల జనార్దనన్నే అండా చిగురు తొడిగినాది నేల నీ అడుగులతో చినుకురాలి పల్లె పరిచమట్టి సుదలతో చినుకురాలి పల్లె పరిచమట్టి సుదలతో ఒంగోలు నేల కన్న ముద్దు బిడ్డవో గెలుపోటములే ఎంచని రణధీరుడవో గెలుపోటములే ఎంచని రణధీరుడవో సేవే నీ లక్ష్యం. అందరికీ నమస్కారం అండి. ముందుగా మేము అనౌన్స్ చేసిన టాలెంట్ టెస్ట్కి ఇంతమంది వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. అందరూ కూడా చాలా ఉత్సాహంగా వచ్చి ఇంతమంది వచ్చి మా ఇనిషియేటివ్ని ఇంత మోటివేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఇవాళ వచ్చిన మనుషులను చూసి అందరూ ఎంత ఉత్సాహంగా పాల్గొంటున్నారో చూసి మేము ఇలాగే తప్పకుండా ఎవ్రీ ఇయర్ కూడా చేసి ఇంకా ప్రతి ఇయర్ ఎక్కువ స్టూడెంట్స్ని కూడా తీసుకోవాలనుకుంటున్నాము. దీనివల్ల ఒక 50 మందికి చదువు వస్తుందని చెప్పేసి మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఇవాళ అందరూ కూడా బాగా రాసి ఎగ్జామ్ మెరిట్ బేస్లో పాస్ అవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే ఎగ్జామ్స్ ఇక్కడ పెట్టనిచ్చినందుకు అన్ని ఏర్పాట్లు చేసినందుకు హర్షిని కాలేజ్ సంస్థ అధినేత రవి అంకుల్కి థ్యాంక్ యూ. అందరూ కూడా వచ్చి పార్టిసిపేట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. డీజేఆర్ ట్రస్ట్ తరపు నుంచి నాన్న బర్త్డే కోసం సందర్భంగా ఇలా 50 స్టూడెంట్స్కి చదువు చెప్పించడం అని చాలా సంతోషంగా ఉంది మాకు. అండ్ ఈరోజు వచ్చిన వాళ్ళందరినీ చూస్తే కూడా చాలామంది చాలామంది వచ్చారు. సో దానికి కూడా చాలా సంతోషంగా ఉంది. అండ్ థ్యాంక్ యూ. ఇలాగే ఎవ్రీ ఇయర్ కంటిన్యూ చేస్తాం అండ్ ఎవ్రీ ఇయర్ 50 స్టూడెంట్స్ని తీసుకుంటాము. సో వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎవ్రీ ఇయర్ ఇలాగే పెడతాము. సో నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ 5th క్లాస్ స్టూడెంట్స్ అప్పుడు మేము మళ్ళీ అనౌన్స్ చేస్తాము. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇక్కడ హర్షిని కాలేజీలో డీజేఆర్ ట్రస్ట్ తరఫున ఒక 50 మంది పిల్లలకి స్కాలర్షిప్ ఇచ్చి 6th to 10th అంతా చదివించాలని చెప్పి మా ఉద్దేశంతో చేస్తున్నాం. ఈరోజు టాలెంట్ టెస్ట్ కండక్ట్ చేస్తూ ఉన్నాం ఇక్కడ. అంతా ఎవ్రీ ఇయర్ ఇలాగే రేపు 20th జనార్దన్ గారి బర్త్డే సందర్భంగా వాళ్ళందరికీ కూడా ఎవరు 50 మంది ఎవరు సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరినీ కూడా అనౌన్స్ చేసి ఆ రోజు వాళ్ళందరికీ సర్టిఫికెట్స్ ఇస్తారు 50 మందికి కూడాను. వాళ్ళందరికీ ఈ అకాడమిక్ ఇయర్ అంటే రేపు జూన్ నుంచి స్టార్ట్ అయ్యే అకాడమిక్ ఇయర్ నుంచి వాళ్ళు 10th క్లాస్ పూర్తి వరకు పూర్తి బాధ్యత మేమే తీసుకోదలుచుకుంటాం. అంతా ట్రస్ట్ తరపున అంతాను వాళ్ళ ఫీజులు కానీ బుక్స్ కానీ యూనిఫామ్స్ కానీ వాళ్ళకి స్కూల్లో అవసరమైన అన్నీ ప్రతిదీ కూడా ట్రస్ట్ తరపున మేమే అంతా స్పాన్సర్ చేద్దాం అనుకుంటూ ఉన్నాము. ఇలాగే ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసి ఒక్కొక్క 50 స్టూడెంట్స్ని తీసుకోవాలని చెప్పి ఆలోచనతో ఉన్నాం మేము అంతాను. దీనికి సహకరించిన అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి అంతాను. ముఖ్యంగా రవి గారికి మేము అడిగిన వెంటనే పాపం స్కూల్లో అంతా కూడా అన్ని ఏర్పాట్లు చేసి ఇన్విజిలేటర్లు అందరినీ పెట్టి అంతా కూడా మాకు చాలా సహకారం అందించారు. థ్యాంక్ యూ అండి. అందరికీ నమస్కారం. ఒంగోలు అంటే గుర్తొచ్చేది దామచర్ల కుటుంబం, దామచర్ల జనార్దన్ రావు గారు. ఈరోజు ఒంగోలు నియోజకవర్గంలో ఎంత బాగా డెవలప్మెంట్ అయిందన్న, ఒంగోలు చుట్టూ రోడ్లు కానీ డెవలప్మెంట్ కానీ ఆల్ హాస్పిటల్ బ్యూటిఫికేషన్ కానీ డెవలప్మెంట్ అంటే దామచర్ల జనార్దన్ రావు గారు. దాని గురించి మనం చెప్పాల్సిన పని లేదు. ఒంగోలు ప్రజలందరికీ ఇష్టమైన నాయకుడు, మాకైతే ప్రాణప్రదమైన నాయకుడు ఆయన కొత్తగా ఒక ఆలోచన చేశారు. డీజీఆర్ ట్రస్ట్ ఒకటి ఏర్పాటు చేసి ఎక్కడా లేని విధంగా ఫస్ట్ టైం ఒంగోలులో 5th క్లాస్ పిల్లలకి ఒక మెరిట్ టెస్ట్ కండక్ట్ చేసి తద్వారా ఒక 50 మంది పేద విద్యార్థులకు మరియు మెరిట్ విద్యార్థులకు 6 నుంచి 10 వరకు క్లాసులు కావాల్సిన మొత్తం ఎడ్యుకేషన్ ఫీజుతో పాటు యూనిఫాము ప్లస్ బుక్స్ అన్నీ కూడా ఫ్రీగా ఇచ్చి వాళ్ళు చదివించాలనే ఒక మంచి సంకల్పం. ఆ సంకల్పానికి మా జనార్దన్ గారి పిల్లలిద్దరూ వాళ్ళ ఆలోచన, తనూజ లక్ష్మి, మనీషా లక్ష్మి వాళ్ళ ఆలోచన నుంచి పుట్టింది ఈ ట్రస్టు.
వాళ్ళ ముందుగా వాళ్ళు అభినందిస్తున్నాను. చిన్న వయసులోనే సర్వీస్ చేయాలి, వాళ్ళ నాన్నగారికి మంచి పేరు తేవాలి అనే ఉద్దేశంతో ఈ డీజేఆర్ ట్రస్ట్ పెట్టడం, దానికి ఈరోజు వచ్చిన స్పందన చూసాం. వందల మంది పిల్లలు వచ్చి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి ఈరోజు ఎగ్జామ్ రాస్తూ ఉన్నారు. వాళ్ళల్లో ఒక 50 మంది పిల్లల్ని తీసుకొని వాళ్ళకి ఎడ్యుకేషన్ మొత్తాన్ని డీజేఆర్ ట్రస్ట్ తరఫున కండక్ట్ చేయబోతున్నారు. ఈ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరం కూడా ఈ సర్వీస్ యాక్టివిటీని కంటిన్యూ చేయాలని నిర్ణయించినందుకు ముందుగా ఈ ఆలోచన వచ్చినటువంటి అనీషా లక్ష్మి, తనూజ లక్ష్మి ఇద్దరికి, దాంతోపాటు డీజేఆర్ ట్రస్ట్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా దామచర్ల జనార్దన్ రావు గారు అంటే డెవలప్మెంట్. ఇప్పటి వరకు మనం ఒక యాంగిల్ చూసాం, ఒంగోలు అంటే జనార్దన్ రావు గారు అంటే డెవలప్మెంట్. కానీ ఫస్ట్ టైం ఇంకో యాంగిల్ కూడా చూస్తున్నాను, సర్వీస్. ఈ డెవలప్మెంట్తో పాటు ఒంగోలు నియోజకవర్గంలో విద్యార్థుల్ని దత్తత తీసుకొని చదివించడం అనే ఒక మంచి ఆలోచన. ఇది మిగతా అందరికీ కూడా ఒక ఇన్స్పిరేషను, ఒక మంచి కార్యాచరణ తీసుకున్నందుకు ముఖ్యంగా మా ఎమ్మెల్యే ప్రీతమ నాయకులు జనార్దన్ రావు గారికి శ్రీహర్షిని విద్యా సంస్థల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తూర్పున ఉదయించిన సూర్యుని కిరణమురా అన్నా, నిరుపేదల గుండెల టీడీపీ జెండా, మన దామచర్ల జనార్దనన్నే అండా. జనసేవల తాత ఆశయాల వారదైనవో, పౌరుషాల ఒంగోలు మట్టి పరిమళానివో. తూర్పున ఉదయించిన సూర్యుని కిరణమురన్నా, నిరుపేదల గుండెల టీడీపీ జెండా, మన దామచర్ల జనార్దనన్నే అండా. ఆపద ఉన్నోళ్ళ ఆదుకునేటి నేత, నీరాకత మారెను పేదల తలరాత, కష్టంలో ఉంటే కరుణించే నేత, చీకటి గడపల్లో వెలుగయ్యిన దాత, మనసు మల్లె తోట నీ మాట రాజకోట, టీడీపీ జెండలెత్తి కదిల జనం నీ వెంట. తూర్పున ఉదయించిన సూర్యుని కిరణమురన్నా, నిరుపేదల గుండెల టీడీపీ జెండా, మన దామచర్ల జనార్దనన్నే అండా. చిగురు తొడిగినాది నేల నీ అడుగులతో, చినుకురాలి పల్లెపరిచ మట్టి సుదలతో, ఒంగోలు నేల కన్న ముద్దు బిడ్డవో, గెలుపోటములే ఎంచని రణధీరుడవో. సేవే నీ లక్ష్యం ఒంగోలు దాని సాక్ష్యం, ఎందరు నేతలు మారిన నువ్వే పేదల పక్షం. తూర్పున ఉదయించిన సూర్యుని కిరణమురన్నా, నిరుపేదల గుండెల టీడీపీ జెండా, మన దామచర్ల జనార్దనన్నే అండా. మాటే ఇస్తే మనమ తిప్పని నేత, మార్చంగా కదిలిండు యువత భవిత, అన్యాయం కుట్టుగతగ నరికే నేత, న్యాయానికి ప్రాణమిచ్చ గుణమున్నదిగా, ఎదురులేని జనబలమే అయ్యే నీ బలగమే, ఏటికి ఎదురీది నిలిచే అన్నా నీ ధైర్యమే. తూర్పున ఉదయించిన సూర్యుని కిరణమురన్నా, నిరుపేదల గుండెల టీడీపీ జెండా, మన దామచర్ల జనార్దనన్నే అండా.